100% అండి. తెలుగు ఫుడ్ అన్నప్పుడు నాతో చేస్తే అది అవ్వదు కదా. ఎందుకంటే మనం చేసే విధానం వేరుంటుంది, వాళ్ళు చేసే విధానం వేరుంటుంది. సో అంత వాళ్ళు మన తెలుగు పిల్లల కోసం అంత చేయిస్తున్నప్పుడు తెలుగు చెఫ్ని పెట్టడం అనేది మనకు అంత ప్రాబ్లమాటిక్ కాదు కదా. మనతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు చెఫ్లో ఒక 3-4 చెఫ్లు అనేది మెయింటైన్ చేయడం, ఎంతమంది పిల్లలు ఉంటారో అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అకామిడేషన్ పరిస్థితి మరి 100% ఇన్ క్యాంప్స్ వెల్ లావిష్ హాస్టల్స్ అనేది ఉన్నాయండి విత్ అఫోర్డబుల్ బడ్జెట్. అగైన్ ఐ డోంట్ లైక్ విత్ అఫోర్డబుల్ బడ్జెట్లోనే వెల్ లావిష్డ్ హాస్టల్స్ ఉన్నాయి. ఇండివిజువల్ షేరింగ్స్ అనేది వాళ్ళు కంఫర్టబుల్ షేరింగ్స్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్న హాస్టల్స్ ఉన్నాయి. ఇన్ క్యాంపస్లో ఈవెన్ ఏసీ అండ్ నాన్ ఏసీ హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది క్యాంపస్లోనే. సార్ ఇప్పుడు సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, 4 షేరింగ్ వరకు అండి. మీ హాస్టల్స్లో ఎంత షేరింగ్ వరకు ఉంటుంది? సో ఈ క్యాంపస్లో వచ్చేసరికి మనకి సింగిల్ షేరింగ్, డ్యూల్ షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బట్ ఇక్కడ ఎప్పుడైనా కూడా ఏంటంటే షేరింగ్ అనేది ఒక 3-4 మెంబర్స్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ పెరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ కూడా మనం 4 షేరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 షేరింగ్ కి మించి అయితే లేదు కదా. 100 నో ఛాన్స్. 4 షేరింగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తుంది.